వరకు వచ్చినటువంటి పత్రికలోని అంశాలు మనం గమనించాం. దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. సార్, నిన్న ఇచ్చినటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం చూసాం. దాదాపు చాలా విషయాలు చాలా తెలంగాణ సమాజానికి అర్థమయ్యే విషయానికి సంబంధించి మనం చూసాం. చాలా క్లియర్ కట్గా అసలు నాటి బీఆర్ఎస్ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, మూసీకి సంబంధించి ఎలాంటి ఒక్క ఇల్లు కూడా ఒక్క ఇటుక కూడా కూల్చకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి డెవలప్మెంట్ చేసిందో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎట్లా కుట్రపూరితంగా ఎట్లా వ్యవహరిస్తుందనే విషయాలు కూడా క్లియర్ కట్గా మనం చూసాం. దీనికి సంబంధించి మీరేమంటారు? హలో సార్, కంటిన్యూ. సురేష్ గారు నమస్తే. ముందుగా అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది యాక్చువల్ గా అది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. సురేష్ గారు చాలా స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి భూములను కొల్లగొట్టి ఒక భూ రాబందులాగా మారుతా ఉన్నాడు. ఇవన్నీ అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా దోపిడీకి వీలవుతుందో అన్ని రకాలుగా తెలంగాణను దోచేసి ఆ డబ్బులన్నీ కూడా రాహుల్ గాంధీకి వాళ్ళ కుటుంబానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే ఇది. పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, మూసీ సుందరీకరణ ఏం లేదు, మూసీ శుద్ధీకరణ ఏం లేదు, ఏమీ లేదు. ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రజెంటేషన్ ఆయన 5 స్టార్ హోటల్లో, 5 స్టార్ ఈవెన్ 7 స్టార్ హోటల్లో ఆయన మొత్తం అందరి వ్యాపారవేత్తలకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కాంట్రాక్టర్లకి అందరికీ ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిండు. కేటీఆర్ గారు ఆ నిర్వాసితులు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ముందుకు పోతే నిర్వాసితులు వాళ్ళకు గురయ్యే వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అక్కడ ఆయన పోయి వాళ్ళతో మాట్లాడి ఈవెన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా కేసీఆర్ గారి హయాంలో మూసీ సుందరీకరణకు సంబంధించిన, మూసీ శుద్ధీకరణకు సంబంధించిన నమూనా ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉండింది చాలా స్పష్టంగా కేటీఆర్ గారు ఆయన ప్రెజెంటేషన్ లో చెప్పింది. ఒకటి చాలా స్పష్టంగా ఏంటంటే, సురేష్ గారు వెనకాల ఏదో సౌండ్ వస్తా ఉంది. హలో సురేష్ గారు, కంటిన్యూ సార్. ఇప్పుడు చూడండి, ఈ కేటీఆర్ గారు నిన్న చెప్పారు, చాలా పబ్లిక్ డొమైన్ లో ఉంది, అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి కేవలం 42,000 కోట్లు ఖర్చు అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు అది 55 కిలోమీటర్లు మూసి 55 కిలోమీటర్ల సుందరీకరణ ప్రాజెక్ట్ 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు అయింది? రెండోది, నువ్వు జీతాలు ఎన్నికే పైసలు లేవంటున్నావు, మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు లేవు మన దగ్గర, అప్పు పుడతలేదు అంటున్నావు, 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు చేస్తావు? మూడో విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. దానికి ఒకటి డిపిఆర్ లేదని, 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం ఇవ్వాలని, ఇవన్నీ కూడా తప్పుడు ఆర్గ్యుమెంట్స్ అని నేను అంటున్నానండి. ఎందుకంటే ఈ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న పేదల ఇళ్లు కూలగొట్టి, గుడిసెల్ని కూలగొట్టి అక్కడ నుంచి పంపించేసి తరిమేసి వాళ్ళని మధురిడ్జ్ పార్క్ లాంటి వాళ్ళకేమో మళ్ళీ అక్కడే కట్టిస్తామనడము, ఇదంతా కూడా సాగనీయొద్దు. ఇవన్నీ ఎట్లా చేస్తారు? డిపిఆర్ ఇస్తే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి పేదలను తరిమేస్తే ఓకేనా? డిపిఆర్ ఇస్తే సరిపోతుందా? 2013 చట్టం ప్రకారం R&R ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందా? ఇది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మూసీలో ఈగలు ముసురుతున్నాయి, దోమలు గుడుతున్నాయి, అక్కడ ఎట్లుంటారు మీరు అంటున్నాడు. అంటే ఇప్పుడు మీ సుందరీకరణ చేసిన తర్వాత మీరు ఆకాశ హార్మ్యాలు నిర్మించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టి మరి అక్కడ ఉండే ప్రజలు, అప్పుడు సంపన్నులకి దోమలు ఈగలు లేని ఒక ఆకాశ హార్మ్యాలు, సుందరమైన మూసీ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని సంపన్నులను తెచ్చి పెడతారా? దోమలు కుట్టడము, అంటువ్యాధులు ప్రబలడము, అక్కడ ఎలాంటి వసతి లేకపోవడము, అట్లాంటి గోరటి వెంకన్న చెప్పినట్టుగా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అన్నట్టుగా ఆ గరీబోళ్ళు మాత్రం అట్లా ఉండాలన్నా. మీరు సుందరీకరణ చేస్తే, శుద్ధీకరణ చేస్తే వీళ్ళని తరిమేసి సంపన్నులకు అవకాశం ఇస్తారా? ఇది కాదు కదా. చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి మోడల్ ఈ రోజు పేదలని బతుకులని చిరిమేయడము. అది హైడ్రా పేరుతో ఆల్రెడీ ఆయన రోడ్డు మీద పడేసిండు. రకరకాల పేర్లతో లగచర్ల లాంటి చోట్ల
భూములను గుంజుకుని గిరిజనులను తరిమేసిండు. ఈ రోజు నగరంలో నివసిస్తున్న కూలీనాలి చేస్తున్న అష్టకష్టాలు పడుతూ నిజంగా సురేష్ గారు మనం ఆలోచిస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ పనుల ద్వారా వాళ్ళు ఈ ఉత్పాదకత పెంచడం ద్వారా వాళ్ళు చేసే రకరకాల పనుల ద్వారా అక్కడున్న పేదలు అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న తోపుడు బండ్ల వ్యాపారం, ప్రతి ఒక్కరు ట్యాక్సులు కడతారు కదా, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తారు కదా, శ్రమశక్తి కంట్రిబ్యూట్ చేస్తారు, ట్యాక్సులు కంట్రిబ్యూట్ చేస్తారు, హైదరాబాద్ నగర అభివృద్ధిలో వాళ్ళకి పాల్పంచుకుంటారు. కానీ దీపపు నీడలో దీపపు వెలుగులో కింద నీడల లాగా లేదా ఆ వెలుగులో మాడిపోయే శలభాలలాగా ఎందుకు పేదవాళ్ళు ఉండాలి? ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రోజు వాళ్ళకి ఆ నిల్వ నీడ కూడా లేకుండా చేస్తున్నాడు? అసలు చేయాల్సింది సుందరీకరణ తర్వాత ముచ్చట, ముందు శుద్ధీకరణ చేయాలి. కేసీఆర్ గారి హయాంలో పెట్టిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దాదాపు అన్ని అయిపోవచ్చి ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉన్నాయని నిన్న కేసీఆర్ గారు చెప్పారు. ఆ ఎస్టీపీలని సమర్థంగా నిర్వహించాలి, అవసరమైతే ఇంకా ఎస్టీపీలు నెలకొల్పాలి. ముందు ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే మూసిలో కలుస్తున్నదో దాన్ని అరెస్ట్ చేయాలి, ఎక్కడికక్కడ ఈ పొల్యూషన్ కాకుండా చూడాలి, అది శుద్ధి చేయాలి. మూసిని శుద్ధి చేసి అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళకి మంచి నివాసయోగ్యమైన ప్రాంతంగా మూసిని చేయాలి. మధురిజి పార్క్ లో ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా రకరకాల అపార్ట్మెంట్లు వాళ్ళని నిర్వాసితులను చేయాలని నేను అనడం లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఉండే గంటా చక్రపాణి గారు లేతే కె శ్రీనివాస్ గారు వాళ్ళందరూ అందులో ఉన్నారు కాబట్టి, కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి, నోరు ఎక్కువ వేస్తుంది కాబట్టి, ఎక్కువ మీడియాలో మాట్లాడతారు కాబట్టి అక్కడ మాత్రం మధురిజి పార్క్ ప్లేస్ లో వాళ్ళకి గట్టిస్తారా? అంటే అప్పుడు మీ బఫర్ జోన్లు ఎఫ్టీఏలు వర్తించవా? పేదలు మాత్రం అక్కడ నుంచి తరిమేసేస్తారా? అసలు ఏంది మోడల్ ఇది? ఎందుకు ఇంత కక్ష పేద ప్రజల మీద? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా 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 స్పష్టంగా మొత్తం యంత్రాంగం రాహుల్ గాంధీ ఆశీస్సులతో వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ విరుద్ధమైన ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంటది, గౌరవంగా జీవించే కాన్స్టిట్యూషన్. రాహుల్ గాంధీ గారు మీరు ప్రియాంబుల్ చదువుకోండి, పీఠిక ఒక్క పేజ్ చదువుకోండి, మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు, మీకు అంత ఓపిక లేదు, కానీ ఆ పీఠిక చదువుకోండి. రాజ్యాంగం మనకు ఎట్లాంటి హక్కుల్ని దఖలు పరిచింది. ఈ రోజు రాజ్యాంగ విరుద్ధమైన పనులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు మీరు దేశమంతా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరిగితే ఎవరు నమ్మడం లేదు కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇట్లాంటి గతి పట్టింది. కానీ దీన్ని వదిలిపెట్టొద్దు. ఇది ప్రజల పక్షాన ఉండడం ఒక బీఆర్ఎస్ పార్టీ పని మాత్రమే కాదు. నేను అప్పీల్ చేస్తున్నా అందరికీ, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి, విద్యార్థులకి, లాయర్లకి, ఎట్లా అయితే అందరూ సకల జనులు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చినారో ఈ రోజు అందరూ కూడా ఇట్లాంటి అన్యాయాల మీద, పేదల మీద ఈ దాడిని సమర్థంగా తిప్పికొట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. కళ్ళు తెరిపించడం సాధ్యం కాని పక్షంలో రాబోయే రోజుల్లో కుర్చీ గుంజి కింద పడేసి పాతాళంలో పాతి పెట్టాలి. రైట్ అండి, మీరు అన్నట్టు ఏదైతే కావాలనే కక్షపూరితంగానే మూసి ప్రక్షాళన చేపడుతుంది. కాకపోతే ఏదైతే పేదల ఇల్లు కూర్చోవడం సరైంది కాదు అని చెప్పేసి బాధితుల చెప్తున్నటువంటి అంశం ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించి కూడా బాధితుల పక్షాన అండగా ఉంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. రైట్, ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ప్రధానంగా ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించి మనం నిన్న ఇచ్చినటువంటి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కావచ్చు, బాధితులకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, కేటీఆర్ ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అసలు? ముందుగా మీకు అదేవిధంగా సుశీల్ రెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. కేటీఆర్ గారేమో ప్రజల పక్షా నుండి ప్రజల గోడు విని ప్రజలతో మాట్లాడమని ప్రజల పక్షా నుండి మాట్లాడడం జరిగింది. ఇక మొన్న 5 స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పీపీటీ ఏంటంటే ఆ 5 స్టార్ హోటల్లో కావాల్సిన ఒక రంగు, రూపు, రుచి తయారు చేసి ఒక సుందరీకరణ అని చెప్పి దానికి మొత్తం ఏఐలో అన్ని పెట్టి పెద్ద పెద్ద షిప్పులు పోతాయంట, బాగా క్రూజులు, ఆ క్రూజులు పోయే దాన్ని ఆయనే చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటుండ్రు మీ బీఆర్ఎస్ పార్టీ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మిగతా నాయకులు కానీ ఏమంటున్నారు, ఈరోజు నువ్వు ఏదైతే 2013 చట్టం తెచ్చినావో ఆ చట్టం ద్వారా నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఒకటి. రెండోది, ఈరోజు సుందరీకరణ కానీ పునర్జీవన కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే నువ్వు సుందరీకరణ అదేవిధంగా బ్యూటిఫికేషన్ అంటావా, ఇంకేమంటావో, పునర్జీవం అంటావా, ఎట్లా చేస్తావు, ఏ విధంగా చేస్తావు, అది ఒక డిపిఆర్ రిలీజ్ చేయమని అంటుంటారు. ఆ డిపిఆర్ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇంకోటి ఏమంటున్నారంటే స్పష్టంగా ఈరోజు దశాబ్దాల నుంచి మూసీ కంపును గురి చేసిందే కాంగ్రెస్ పార్టీ.
ఈ 75 సంవత్సరాలలో ఎక్కువ శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ మురికి అంతా కూడా, ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే, ఇంకెవ్వరిది లేదు స్పష్టంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువు అయినా చంద్రబాబు నాయుడుది ఉంది అందులో కొంత మురికి, కానీ బీఆర్ఎస్ పార్టీది ఏం మాత్రం లేదు. ఎందుకు అంటే మేము వచ్చిన వెంటనే, తెలంగాణ సాధించుకున్న వెంటనే స్పష్టంగా ఎస్టీపీలు కట్టి అక్కడికి వచ్చే మురికిని ఆపే ప్రయత్నం చేసినాం. ఆ 38 ఎస్టీపీలు దాదాపు 4,000 కోట్లు దానికి పెట్టి ఎస్టీపీలు కట్టి మురికిని రాకుండా చేయము. ఈరోజు నువ్వు రాత్రి వచ్చి ఒకసారి ఇల్లు కూలగొడతా అని చెప్పి రెడ్ మార్క్ వేసి, నేనేమంటున్నా సురేష్ గారు, ఈరోజు 174 ఇండ్లు శంకర్ఘట్లో కూలగొట్టావు. ఆ శంకర్ఘట్లో కూలగొట్టిన 174 ఇండ్లకు ఇప్పటి వరకు నువ్వు మాట్లాడినవా? ఇప్పటి వరకు వాళ్ళకి పునర్వాసం కల్పించినవా? ఓ 10 రూపాయలు 10 పైసలు వాళ్ళ చేతికి ఇచ్చినవా? వాళ్ళు ఏడబోయినరు? కిరాయి ఇళ్ళల్లో ఉన్నారు. మేము మొన్న తిరిగి వచ్చినాం, కిరాయి ఇళ్ళల్లో వాళ్ళు కిరాయి కట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు 174 ఇళ్లకు నువ్వు కూలగొట్టి, నీ బుల్డోజర్ తీసుకుపోయి కూలగొట్టి ఈరోజు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు మొత్తం కూలగొట్టి నేను ఆల్టర్నేట్ నిర్మిస్తా, ఆల్టర్నేట్ మీకు భూమి ఇస్తా, ఇల్లుకి ఇల్లు ఇస్తా అంటే ఎట్లిస్తావు? ఏడిస్తావు? ఏంది నీ ప్రణాళిక? ఏంది ప్రణాళిక లేకుండా ఈరోజు నువ్వు పీపీటీలో ఏం చెప్పదలుచుకున్నావు? ఏదైతే బడా కాంట్రాక్టర్లకు ఇగో ఇక్కడ భూమి ఉన్నది, 3 నుంచి 4,000 ఎకరాల భూమి ఉన్నది, ఈ భూమిని ఇస్తా అంటున్నావు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో స్పష్టంగా ఏమంటుంది? పేదవాడితో మాట్లాడమంటుంది. అక్కడ ఉన్న 20 గదాల 30 గదాల ఇల్లు కట్టుకున్న ఆ పేదవాడితో డిస్కస్ చేయమంటుంది. వాని ఆకలి ఏందో వినమంటుంది, వాని బాధ ఏందో మాట్లాడమంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో మధుపార్క్ బ్రిడ్జిలో 4 విలేకరులు వాళ్ళ కోసం మాట్లాడితే అంత అయిపోతుంది. ఇది కాదు. ఎక్కడ 20 గదాలు 30 గదాలు 40 గదాలు 4-5 దశాబ్దాలుగా 40-50 ఏళ్ళుగా అక్కడ జీవితాలు సాగుతున్నాయి. అదే వాసననో వానో ఏదో అక్కడనే జీవిస్తున్నారు. వాళ్ళకి పని ఉన్నది. ఇల్లు అంటే ఓన్లీ రాత్రి పడుకునేది నిద్రపోయేది ఇల్లు కాదు. అక్కడ ఉండి వాడు పని కల్పించుకుంటాడు. ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు, పంపుచారులు అతికిపెట్టేటోళ్ళు, ముస్లిం సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సోదరులు, ఈరోజు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పండ్లు అమ్మేటోళ్ళు, అదేవిధంగా ఇళ్ళ చెత్త ఎత్తేటోళ్ళు మొత్తం కూడా ఈరోజు మూసీ పరివాహక ప్రాంత బస్తీలలో ఉన్నారు. వాళ్ళ సంగతి ఏందని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. వాళ్ళ సంగతి ఏందని నిన్న కేటీఆర్ గారు అడగడం జరిగింది. అందుగురించే అది ఒక్కటే కాదు, ఇంకొక మిడిల్ క్లాస్ గ్రూప్ ఉంది. వాడు రూపాయి కష్టపడి రూపాయి జమ చేసి ఈ చిట్టీలు వేసి ఆ చిట్టీలు లేపి నీకు 1000 ఎస్ఎఫ్టో 700 ఎస్ఎఫ్టో 600 ఎస్ఎఫ్టో డబల్ బెడ్రూమో సింగిల్ బెడ్రూమో కట్టుకుంటే ఈఎంఐలు అయిపోలేదండి. నువ్వు కదా ఈఎంఐలు అయిపోలే కదా. ఈరోజు ఈఎంఐలు 20 ఏళ్ళు ఉండగానే నువ్వు ఇల్లు కూలగొడుతుంటే వాడు ఎక్కడికి పోవాలి? ఏడికి పోవాలి? ఆ అపార్ట్మెంట్కు లేదా ఆ ఇల్లుకు పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా? నువ్వు నాలా కన్వెన్షన్ చేసినావు, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, నువ్వు నల్ల కనెక్షన్ ఇచ్చినావు, నువ్వు కరెంట్ కనెక్షన్ ఇచ్చినావు, నువ్వు ట్యాక్సీ బిల్లు కట్టుకున్నావు. మొత్తం అన్నీ కట్టుకొని ఈరోజు రాత్రి వచ్చి నన్ను రెడ్ మార్క్ వేసి నన్ను దొంగ అంటే ఎట్లా? నువ్వు దొంగవు. ఈరోజు నాకు తెలియకుండా, నాతో మాట్లాడకుండా, నాతో చర్చించకుండా, నాతో కనీసం నా దగ్గర వచ్చి కూర్చోకుండా నా ఇల్లు కూల్చేస్తాని నీ అధికారులతో రాత్రి వచ్చి రెడ్ మార్క్ వేసిపోతున్నావు. నువ్వు దొంగవు. నువ్వు దొంగ పనులు చేస్తున్నావు. నువ్వు సద్దులు మోయడానికి, సూట్ కేసులు మోయడానికి, నీ ఢిల్లీకి మోయడానికి ఈరోజు మా జీవితాలను చింద్రవందనం చేయదలుచుకున్నావు, మా బతుకులను ఆగం చేయదలుచుకున్నావు. ఈరోజు ఒకవైపు రాహుల్ గాంధీ పెద్దగా మాట్లాడతాడు, సేవ్ డెమోక్రసీ. ఏంది సేవ్ డెమోక్రసీ? దేశమంతా సేవ్ డెమోక్రసీ అంటున్నావు కదా. ఈ డెమోక్రసీలో, ఆ రాజ్యాంగంలో ఈ బస్తీల ప్రజలు లేరా? ఈ మిడిల్ క్లాస్ ప్రజలు లేరా? అక్కడ ఉన్న 20 గదాల 30 గదాల ప్రజలు లేరా? ఎక్కడున్నారు? ఆ రాజ్యాంగంలో లేరా? ఈ దేశ పౌరులు కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? మాకు ఓటు హక్కు లేదా? ఓటు వేయలేదా నీకు? ఇది అడుగుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాలి వచ్చి ఏమని? ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అంటాడు, ఒకవైపు ఏమో నువ్వు ఇల్లు కూలగొడుతున్నావు. ఎవరి కోసం కూలగొడుతున్నావు? ఎందుకోసం కూలగొడుతున్నావు? నీ మేనిఫెస్టోలో మూసీ సుందరీకరణ చేస్తానున్నదా? నీ మేనిఫెస్టో ఇచ్చినావు కదా. నీ మేనిఫెస్టోలో మూసీ సుందరీకరణ చేస్తా, 3,000 ఎకరాలు గుంజుకుంటా, 17 ఇల్లు కూలగొడతా అని ఉన్నది ఎక్కడన్నా? నువ్వు రాసినావా? నాకు చెప్పినావు ఆ రోజు ఈ తెలంగాణ సమాజం ముందు పెట్టి ఓట్లాడినావు? అడగలేదు. ఏమని చెప్పినావు? 6 గ్యారంటీలు, 13 హామీలు, అందులో 20 హామీలు ఇచ్చి అద్భుతంగా నేను మొత్తము బంగారం చేస్తా అంటివి, తులం బంగారం వంటి మాయ మాటలు చెప్తివి. ఈరోజు నువ్వు కాన్స్టిట్యూషన్ అనుకున్న నీ మేనిఫెస్టోని పక్కన పెట్టి ఈరోజు నువ్వు భూమి ఎక్కడుంటే అక్కడ ఈరోజు నా పేదల బతుకు గుల్తాను వస్తాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, పేదల పక్షాన, బస్తీవాసుల పక్షాన, మిడిల్ క్లాస్ ఏవైతే ఉన్నారో
చిన్న కుటుంబాల పక్షాన నిన్న కేటీఆర్ గారు స్పందించడం జరిగింది స్పష్టంగా. ఒక పీపీటీ ఇవ్వడానికి నువ్వు 5 స్టార్లో ఇస్తే మేము మూసి పక్కన కూర్చొని ఇచ్చినాం. మూసి పక్కన పేద ప్రజల పక్కన కూర్చోబెట్టుకొని ఇది జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. నేనేమంటున్నా, ఇప్పుడు మనసు ఉంటే మానవత కోణంతోనే ప్రజలపైన ఆలోచిస్తాడు. ఈయనకు రియల్ ఎస్టేట్ కోణం ఉంది కాబట్టి వచ్చినప్పటి నుంచి చూడండి, రేవంత్ రెడ్డి ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో లగాచర్ల ఏదైతే ఆయనను ముఖ్యమంత్రి చేసి మా కొడుకు ముఖ్యమంత్రి అయితే మాకేదో చేస్తాడని ఆ లగాచర్ల లంబాడి తల్లులు ఓట్లేసి గెలిపిస్తే ఫస్ట్ పోయి వాళ్ళని దాడి చేసేవి, వాళ్ళని ఇల్లు కూలగొడితేవి, వాళ్ళని తీసుకుపోయి జైలు వేసేవి, సంగారెడ్డి జైల్లో. ఆ తర్వాత ఏమవుతుంది, సెంట్రల్ యూనివర్సిటీకి వస్తేవి నీ పక్కన ఉన్న బట్టి విక్రమార్క, నీ పక్కన ఉన్న శ్రీధర్ బాబు చదువుకున్న బడి సెంట్రల్ యూనివర్సిటీనే, ఆ బడిని కూలగొట్టడానికి ఆడ 100 ఎకరాలు కబ్జా చేస్తేవి. ఇక అట్లా పడి మళ్ళీ ఖమ్మంలో తేలుతీవి. ఖమ్మంలో తేలి వెలుగు మాటల నీ మంత్రుల కోసం ఏం చేసినావాడా, ఈ 2 మంత్రుల కోసం దాదాపు 500-600 ఇల్లు నువ్వు కూలగొడితేవి. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి లక్ష్యమే రియల్ ఎస్టేట్. అందుగురించే లోపల ఏదైతుందో ఆ మనిషికి బయటకు వస్తుంది అంటారు. ఇప్పుడు నేను తిట్టాలనుకుంటే ఏదో విధంగా తిడతా. అట్లా నేను మొన్న 5 స్టార్ హోటల్ ఏమన్నాడు, రియల్ ఎస్టేట్ చేయొద్దా? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. యు ఆర్ రియల్ ఎస్టేట్ చేయడానికి ముఖ్యమంత్రి అన్నాడు. రియల్ ఎస్టేట్ చేస్తారంట, పేదల బతుకులు మారుతాయంట. ఎవరు చేయొద్దన్నారు? చెయ్యాలి. నువ్వుగా అది చేసేది, బిజినెస్ మ్యాన్లు చేస్తారు. నువ్వెందుకు చేస్తావు రియల్ ఎస్టేటు? అంటే మూసి పక్కన ఉన్న బస్తీలను పేద ప్రజలను కూలగొట్టి ఆ 3000 ఎకరాలు ఎవరికి అమ్మదలుచుకున్నావో చెప్పాలి. అందుగురించే నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా ఒక పీపీటీ ఈజీగా ఆయనకు అర్థం కాదు, ఎక్కువ అర్థమయ్యే భాషలో చెప్పిండు. నాయన ఎస్టీపీలు చెయ్యి, శుద్ధీకరణ చెయ్యి, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో చర్చించు, వాళ్ళతో మాట్లాడినాక నువ్వు తెచ్చిన చట్టం 2013 భూసేకరణ చట్టం ద్వారా నువ్వు ఏం చేస్తావో వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. ఇది ప్రజల పక్షాన మాట్లాడే మాటలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా రేపు ఎంతకైనా పోరాటం చేస్తుంది, ఎంతకైనా నిలబడుతుంది. ఎందుకంటే ప్రజలు మాకు 10 ఏళ్ళు సేవ చేసే అధికారం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వంలో. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల పక్షాన మళ్ళా పోరాటం చేయండి బిడ్డ అని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చినందుకు, తెలంగాణ తెచ్చినందుకు మేము తప్పకుండా తెలంగాణ బిడ్డల వైపు నుండి మేము కొట్లాడతాం. నువ్వు ఎంత నిర్బంధం వహించినా, ఎంత ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకు పోతాం. మూసి ప్రజలతో మాట్లాడాలి, చర్చించాలి. ఆ తర్వాత నువ్వు ముందుకు పో, ఏం చేస్తావో చెప్పు. వాళ్ళతో మాట్లాడకుండా రెడ్ మార్క్ వేసిపోతా, నిన్ను బుల్డోజర్లు వస్తుంటే నీ బుల్డోజర్లను ఎట్లా ఆపాలో మాకు తెలంగాణ సమాజానికి తెలుసు, బీఆర్ఎస్ నాయకత్వం తెలుసు. ప్రజల పక్కన ఉండి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా ఇక్కడ ఇంకొకటి అంశం మనం గమనించుకోవాల్సినటువంటి అంశం అయితే రెడ్డికుంట కావచ్చు. రెడ్డికుంటలో ఉన్నటువంటి ఇల్లుకు సంబంధించి కూడా కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే ఇంకా వారి యొక్క అన్యాయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి FTLకు రావా, వాటిని ఎందుకు ముట్టట్లేదు, కొందరేమో కోర్టుకు వెళ్ళారు, కొందరు నోటీసులు వచ్చాయి. కాకపోతే పేదవాడు కోర్టుకు వెళ్తే మాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళ వ్యవహారం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి మీరేమంటారు? సురేష్ గారు, ఇప్పటిదాకా మాట్లాడిన సోదరుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రమే కాదు, ఆయన బస్తీలలో ప్రజలతో, పేద ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు చాలా కాలంగా. మొన్న మధ్యనే ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆయన ఎట్లయితే కేటీఆర్ గారు బాధితులతో మాట్లాడిస్తున్నారో, మొన్న సీనన్న కూడా బాధితులతో మాట్లాడించాడు. చాలా మంది అడ్డగుట్ట నుంచి వచ్చిన ఒక ఆమె, నేను కూడా ఉన్నా దాంట్లో ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో, ఆమె చెప్తున్నది, మాకు మీరు ఇప్పుడు అన్ని దోమలు ఈగలు ముసిరే దాంట్లో మమ్మల్ని పెట్టి రేపు ఇవన్నీ సుందరీకరణ చేసి సంపన్నులు తెచ్చిడి పెడతారా, మమ్మల్ని ఇడికెళ్ళి తరిమేస్తారా, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇడికెళ్ళి పోము అని ఆమె చాలా గట్టిగా చెప్పింది. ఇంకొక ఆమె శంకరమ్మ అని వచ్చింది, ఇంకొక ఆమె లక్ష్మి వచ్చింది, పార్వతమ్మ, ఇంకొక ఆమె, అందరితో సీనన్న మాట్లాడిచ్చిండు. ఇదేదో రాజకీయాలు చేయడం కోసమో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడం కోసమో కాదు. నిజానికి పేదల నోట్లో దుమ్ము పోస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నిలదీయడం కోసమే ఇట్లాంటి చర్చలు జరుగుతాయి. రేపు ఇంకా బలంగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎట్లా నువ్వు జీరో వాల్యూ అని అంటావయ్యా? నువ్వు ప్రజల వాళ్ళ ఇండ్లని, వాళ్ళ బతుకులని, నువ్వు అన్నది ఇండ్ల గురించి కాదు, యాక్చువల్లీ ప్రజల మీ జీవితాల విలువ ఎంత అని అంటున్నావు నువ్వు. ఇది మనము గమనించాల్సిన అంశం. నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా
టీడీఆర్ ఒక 10 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే దాన్ని నువ్వు 10 లక్షల మొహాన కొడితే వాళ్ళ టీడీఆర్ పట్టుకొని ఏడదిగి తిరగాలి. కాబట్టి కేటీఆర్ గారు కరెక్ట్ అన్నారు. టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్ అని. తర్వాత 2013 చట్టంలో R&R ప్యాకేజ్ అంటారు కదా, అంటే రిలొకేషన్ అండ్ రిహాబిలిటేషన్ R&R అంటే. కానీ వీళ్ళ R&R ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ టు రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ, దట్ ఈస్ R&R ప్యాకేజ్. ఇప్పుడు మనం 1000 కోట్లు ఇస్తా అన్నాడు కదా. సో ఈ R&R ప్యాకేజీలు, టీడీఆర్లు మీరు ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని, వీళ్ళు చెప్పే మాటల్ని, చెప్పని మాటల్ని మీరు లోతుగా సారం చూస్తే, దాన్ని డీకోడ్ చేసి చూస్తే ఖచ్చితంగా వీళ్ళ బండారం అనేది బయటపడతా ఉంది. ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళకి మురుగునీరు, కంపు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఎస్టీపీలు వాటిని సమర్థంగా నడపాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అరికట్టాలి. సో ఈ కంపు వాళ్ళ జీవితాల్లో ఈ కంపు నింపుతున్న మున్సిపల్ శాఖ మంత్రి ఎవడండి? రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు వాళ్ళని బెదిరించి, పోలీసులను పెట్టి బెదిరించి ఆడికెళ్ళి బలవంతంగా తరిమేసేయి. మొన్న హైడ్రా రూపంలో కావచ్చు, ఇప్పుడు ఈ మూసి వాళ్ళని కావచ్చు, బెదిరించి భయపెట్టి ఏది జీరో వాల్యూ అంటావు. ఇంకోటి చెప్పా పెట్టకుండా జంట జలాశయాల గేట్లు ఎత్తి ముంచేసేస్తావు. మాట్లాడితే పోలీసులను పెడతావు. పోలీస్ మంత్రి ఎవడండి ఈరోజు? రేవంత్ రెడ్డే కదా. ఒక ఆమె చెప్తా ఉంది మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 40 ఏళ్లుగా ఉన్నాం మేమడ, 4 జనరేషన్లుగా ఉన్నాం, మమ్మల్ని పట్టించుకున్న పాపంలో వెళ్ళదు, మా పిల్లలకి చదువు సరిగ్గా లేదు, మమ్మల్ని ఈరోజు ఇంకా ఏమి లేకుండా చేస్తున్నారు, పోవడానికి స్కూళ్ళు లేవు మా పిల్లలకి. విద్యాశాఖ మంత్రి ఎవడండి? మీరు చూడండి, రేవంత్ రెడ్డి యొక్క పోర్ట్ఫోలియోలు ఏవేవైతే ఉన్నాయో, ఈ పోర్ట్ఫోలియోలు అన్నీ ఆయన చేయాల్సిన పని చేయకుండా, చేయకూడని పనులు చేస్తూ, ఇంతకుముందు సిరణ చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు చేయకుండా, మేనిఫెస్టోలో పెట్టని అంశాలు, ప్రజలకు చెప్పని అంశాలు. ఆ రోజు నువ్వు మూసి సుందరీకరణ చేస్తాను, మిమ్మల్ని అందరినీ తరిమేస్తానంటే ఓట్లు వేస్తుండ్రా ఎవడైనా? ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే వేస్తారనుకుంటున్నాను. చిత్తుగా ఓడిపోతుంది పార్టీ. ఏదో కొంతమంది ఈరోజు మధురెడ్డి పార్క్ వాళ్ళు వాళ్ళ నోటికి భయపడో, లేకపోతే వాళ్ళ పెద్దోళ్ళనో, జర్నలిస్టులను, ప్రొఫెసర్లను వాళ్ళకి మళ్ళీ అక్కడనే కట్టిస్తా అని అంటే వాళ్ళు నోరు మూసుకుంటారేమో కానీ జనాలు నోరు మూసుకోరు. రేవంత్ రెడ్డి ఈరోజు నీకు జీరో వాల్యూ వచ్చేసింది రేవంత్ రెడ్డి, ఇది చాలా స్పష్టం. అట్లా ఎన్నో బస్తీలు, అసలు ఆ బస్తీల పేర్లన్నీ కూడా సీన చాలా బాగా చెప్పగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళతో కలిసి ఆయన పనిచేసింది కాబట్టి. ఇప్పుడు మొత్తం చాలా మంది చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ మనుషులు మాత్రమే కాదు, అన్ని రకాల జీవజాతులు కూడా డిస్టర్బ్ అవుతాయని. అయితే నేను ఒకటేం చెప్తున్నా అంటే, జీవజాతులు, జంతుజాలాలు వీటి గురించి సరే చాలా పెద్ద ఆలోచన. ఇప్పుడు నువ్వు జనాల బతుకునే రోడ్డు మీద పడేస్తున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్ళు అరుస్తే ఏంది, లేతే ఇక్కడ పొల్యూషన్ కి గురై చేపలు చచ్చిపోతే ఏంది, అవన్నీ పట్టించుకుంటాడా రేవంత్ రెడ్డి? ఒకటే చాలా స్పష్టంగా మనం పదే డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, సుందరీకరణ చేసి నువ్వు తీసుకొచ్చి వాళ్ళని సంపన్నులను పెడతా ఆకాశం. ఆయన చూడండి, నిన్న ఆయన ఇచ్చిన మోడల్ మొత్తం అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మురిసిపోయి పేజీలు నింపిండు. ఇంకా సుందరీకరణ అవుతుంది, ఆడ ఇదొస్తుంది, ఇడొస్తుంది, ఓ చక్రం వస్తుంది, పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్ వస్తుంది, మొత్తం వేసిండు ఆయన మురిసిపోతూ. ఆయన సొమ్మేం పోయింది? తెలంగాణ ఏమైనా ఆయన ప్రాంతమా? ఆయనకి ఏమైనా ప్రేమ ఉందా? రేవంత్ రెడ్డికి జోకుడు ఒకటే ఉంటది, ఆయన పడేసే ప్యాకేజ్ తీసుకుని. సో మీడియా కూడా ఇట్లా మారిపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి మీడియాలో ఉన్న వాళ్ళు, సంపాదకులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఆ రోజు మార్పు తెస్తాడు, కొత్త పాలన వస్తుంది, ఇంకా వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి రాకుండా కొత్త పాలకుడు, కొత్త గవర్నమెంట్ ఉంటదేమో అని ఆశిస్తున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏమైంది ఈరోజు? సరే మీకైతే న్యాయం జరిగింది, మీరు ప్రశ్నించేందుకు మళ్ళీ అక్కడనే మీకు మధురిజీ పార్క్ లో కట్టిస్తాడంట. మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? నేను చెప్తున్నా, మధురిజీ పార్క్ వాళ్ళకి ఎట్లాగైతే నువ్వు అక్కడే కట్టించినావో, ఇప్పుడు సుందరీకరణ, శుద్ధీకరణ తర్వాత కూడా ఈ పేదలకి అక్కడే ఉండాలి. ఇంకా పటిష్టమైన వాళ్ళకి ఇల్లు ఉండాలా, వాళ్ళకి అక్కడ ఎలాంటి మురుగులేని, నువ్వు చెప్పినట్టుగానే దోమలు కుట్టని, ఈగలు ముసరని జీవితం వాళ్ళకి ప్రసాదించాలి. లేకపోతే నీ సంగతి చూస్తాం రేవంత్ రెడ్డి.
రైట్ అండి. ఏదైతే ఎవరైతే గట్టిగా అరుస్తారో లేకుంటే గట్టిగా లేకుంటే నిలదీస్తారో ఖచ్చితంగా ఫైట్ చేస్తారో వాళ్ళకి మాత్రం మళ్ళీ ఆటోమేటిక్గా ఆలోచించి మళ్ళీ అక్కడ న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం. అంటే ఎవరైతే ఎవరైతే భయభ్రాంతులకు గురవుతారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వంతబాడతారో సార్, ఎవరైతే ఈయనకు వంతబాడతారో, ఎవరైతే ఈయనని భుజానెత్తుకొని మోస్తారో, మీడియా వాళ్ళు, ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్లు, అట్లాంటి వాళ్ళ కోసమే ఇది, అందరికీ కాదు మళ్ళా. ఓకే, రైట్. ఏదైతే కావాలనే కక్షపూరిత ధోరణితో జరుగుతున్నటువంటి అంశం ప్రధానంగా ప్రభుత్వం యొక్క అవగాహన లేకపోతే, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు పాలనాపరంగా అవగాహన లేకపోతేనే ఇలాంటి పరిపాలన కొనసాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు శ్రీనివాస్ గారు, గత ప్రభుత్వం టైంలో ఏదైతే ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఎస్టీపీలు అనేక ఎస్టీపీలు నిర్మించారు, వాటి గురించి కూడా ప్రస్తావన రాకుండా వాటినన్నీ ఏదైతే గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కావాలనే అడ్డుకునే ప్రయత్నం అనుకోవాలా, ఈ రకంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ఎలా అనుకోవాలి మనం? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పేదవాడిని కాపాడుకోవాలి, పేదోళ్ళ కోసమే వచ్చింది తెలంగాణ. 15 సంవత్సరాలు పోరాటం చేసి చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణ రాదు అన్నదాన్ని తెలంగాణ తెచ్చుకున్నాక పేదోడి మీద దాడి కోసం కాదు తెలంగాణ తెచ్చుకుంది. ప్రభుత్వాన్ని ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీకి పేదోళ్ళ మీద దాడి చేయడానికి కాదు అనే ఆలోచన చేసి మానవత ఉన్న వ్యక్తిగా ఈ తెలంగాణ పెద్ద కొడుకుగా ఆ రోజు బస్తీలు కానీ మూసీ సుందరీకరణ ఆల్టర్నేట్ ఎట్లా చేయాలని ఆలోచించాడు. 16,000 కోట్లు బడ్జెట్ పెట్టి దాన్ని ఫస్ట్ ఎస్టీపీల ద్వారా దాన్ని మురికిని అడ్డుకుంటే కొంత క్యూరిఫై అవుతుంది. దాని తర్వాత కొన్ని పార్కులు అక్కడక్కడ కట్టడం జరిగింది, ఏదైతే ఉప్పల్ బగాయతు ఉప్పల్ ప్రాంతంలో. సో నేనేమంటున్నా స్పష్టంగా, ఈరోజు బఫర్ జోన్ అంటున్నావు, నీ గురువు గారేమో 9 మీటర్లు అన్నాడు 98, 99లా, తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి 30 మీటర్లు అన్నాడు, ఇప్పుడేమో నువ్వు 50 మీటర్లు 100 మీటర్లు అంటున్నావు. అసలు బఫర్ జోన్ అంటే ఏంది? బఫర్ జోన్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటావు? సో నేనేమంటున్నా, నీకు ఏమీ లేకుండా ఏమీ లక్ష్యం, ఒకవైపు ఏమో కేసీఆర్ గారు పేదల పక్షా నుండి పేదోళ్ళకి ఇల్లు కట్టియాలి, లక్షలాది డబల్ బెడ్రూమ్. ఈ భారతదేశంలో ఎవరికి ఆలోచన రాలే. ఈ 75 సంవత్సరాలలో ఒక 10x10, 20x20 ఒక ఇల్లు కట్టి అలానే వాడు సావు అని చెప్పారు. కానీ గొప్పగా మిడిల్ క్లాస్ నుంచి పై క్లాస్ ఎట్లయితే వాళ్ళు అనుభవిస్తున్నారు, ఒక డబల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, కామన్ బాత్రూమ్ లెట్రూమ్ ఉండాలని కట్టి డబల్ బెడ్రూమ్ కట్టి లక్షలాది మంది పేద ప్రజలకు ఇచ్చిండు. అదేవిధంగా దశాబ్దాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన మోసాలను ఏదైతే 20 గజాలు 30 గజాలు 40 గజాలు మూసీ పరివాహక ప్రాంతమే కాదు, ఈ తెలంగాణలో ఎక్కడన్నా ఒక బస్తీ ఉంటే ఆ బస్తీ ప్రజలకు వాళ్ళకు లోన్లు వస్తలేవు, కనీసం వాళ్ళకు ఆ 40 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళకు ఒక ఏది లేదు, అడ్రస్ లేకుంటున్నారని 58, 59 జీవో తీసుకొచ్చి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. కొన్ని లక్షలు అంటే అప్పటి వరకు నీకు ఆస్తి హక్కు లేదు, ఆడ హక్కే లేదు. ఆ 40 గజాలకు 50 గజాలకు పట్టా ఇవ్వడం ద్వారా కొంత లోన్ వచ్చి కట్టుకోవడం జరిగింది. ఒకవైపు ఏమో కేసీఆర్ అంత గొప్పగా ఆలోచించి డబల్ బెడ్రూము ఆ 40 గజాలు 50 గజాలు 60 గజాల వరకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు లోన్లు వచ్చే విధంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిస్తే ఈయన వచ్చేది ఈరోజు దాదాపు 17 ఇల్లు, 10,000 ఇల్లే కాదండి, 10,000 ఇల్లు అంటే అది డబల్ బెడ్రూమ్, డబల్ ఫ్లోర్ ఉంటుంది, 3/4 ఉంటుంది, 4 ఫ్లోర్ల ఇల్లు ఉంటాయి, అలా 6 కుటుంబాలు ఉంటాయి, 10 కుటుంబాలు ఉంటాయి. దాదాపు ఫస్ట్ ఫేజ్లో 1,00,000 కుటుంబాలను ఈరోజు నువ్వు రోడ్డు మీద పడేయదలుచుకున్నావు. ఎవరి కోసం పడేయదలుచుకున్నావు? ఏ బఫర్ జోన్ మీద పెట్టుకుంటున్నావు? ఏ బఫర్ జోన్ ద్వారా నువ్వు తీసుకొచ్చినావు? బఫర్ జోన్ ఎంత? అసలు బఫర్ జోన్ క్రైటీరియా ఏంది తెలుసా రేవంత్ రెడ్డికి? ఈరోజు సైంటిస్టులను పక్కన కూర్చోబెట్టు, ఏదైతే వన్యప్రాణ జీవులు లేదా ప్రకృతి సంబంధించిన జీవులు బతుకుతూ ఉంటే అది బఫర్ జోన్, ఇక్కడ వరకు ఏకో మెయింటైన్ చేయాలనే ఒక బఫర్ జోన్ పెడతారు. ఈరోజు దేనికోసం బఫర్ జోన్ పెడుతున్నావు? నువ్వు భూమి గుంజుకోవడానికి బఫర్ జోన్ పెడుతున్నావు, పేదోడి ఇల్లు కూల్చడానికి బఫర్ జోన్ పెడతావు. ఎట్లొచ్చింది? 90 మీటర్ల నుంచి 30 మీటర్ల నుంచి ఈరోజు 100 మీటర్లు ఎట్లా పెట్టినావు? ఏ బేస్ మీద పెట్టినావు? వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ? ఏమైనా హైడ్రాలిక్ స్టడీస్ ఉన్నాయా? ఏం లేవు. ఊరికేనే భూమి కావాలి, ఆయనకి ఎంత కావాలి? 4,000 ఎకరాలు కావాలి ఫస్ట్ ఫేజ్లో. ఈ 4,000 ఎకరాలు గుంజడానికి ఎంత దూరం వస్తుందో లెక్కలు పెట్టండి పోయి, లెక్కలు పెట్టి గీతలు గీయండి, ఇంతే. అంటే నేనేమంటున్నా, ప్రజల పక్షా నుండి నువ్వు మాట్లాడాల్సింది పోయి ఈరోజు నువ్వు రియల్ ఎస్టేట్ పక్షా నుండి ఈరోజు రియాల్టర్ల కోసం పనిచేస్తున్నావు. ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు. తెలంగాణ సమాజం ఒప్పుకోతే ఏడుస్తున్నారు. మొన్న ఏమన్నది ఒక ముసలమ్మ, మా ఇంత 10 రూపాయల విషయం తీసుకొచ్చి
ఎంత బాధ. విషయం తీసుకొచ్చి ట్యాంకులో కలిపాయా, మేమందరం చచ్చిపోతాము, తర్వాత నువ్వు మా ఇళ్ళని తీసుకోమని చెప్పింది. ఎంత బాధ. ఇల్లు అంటే పడుకోవడం ఒకటే కాదు, పని, కుటుంబం, జీవితం, జీవనం, అందరితో కలిసి ఉండే జీవనం. మనిషి సంఘజీవి అని చెప్పిండు రూసో. మనిషి సంఘజీవి, మనిషి సంఘంలో బతుకుతాడు, ఒక్కడికి బతకలేడు. సో అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాడు, అక్కడ పనికి అలవాటు పడ్డాడు, అక్కడ చిన్న చిన్న ఎంటర్ప్రైనర్ షాపులు పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు రాత్రి తీసేసి ఎక్కడో పడేస్తాంటే ఎట్లా పోతాడు వాడు? మన జీవితం ఏం కావాలి, మన బ్రతికేం కావాలి? ఉద్యోగం పోతేనే మనము 2-3 నెలల ముందు చెప్పాలి, నోటీస్ ఇవ్వాలంట ఉద్యోగులకు. సో నువ్వు రాత్రికి వచ్చి ఇల్లు తీసేయమంటే ఎక్కడికి పోవాలి వాడు? నేనేమంటున్నానంటే ఇది ప్రజల పక్షాన తీసుకునే నిర్ణయం కాదు, రియల్ ఎస్టేట్ల కోసం తీసుకున్న నిర్ణయము. కాబట్టి ఇప్పటికైనా నువ్వు డిపిఆర్, అందు గురించి నేను చెప్తున్నా, ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తావు డిపిఆర్ తెలియదు. ఎందుకు నువ్వు డిపిఆర్? పీపీటీ ఎవరికి కావాలి? పీపీటీలో గంగ బొంద ఏమున్నది? అలా 4 బొమ్మలు తీసి వచ్చి ఆడ ఎవరో వచ్చి ఆ అమ్మాయి రిలీజ్ చేసింది, ఆయన చదివిపోయిండు. అసలు డిపిఆర్ కదా, నీ కళ్ళు కదా డిపిఆర్. నువ్వు ఏం చేయబోతున్నావు, నాకు డిపిఆర్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా, అక్కడ నివాసితుడిగా నాకు డిపిఆర్ ఎందుకు ఇస్తలేవు? వాళ్ళ మర్మం ఏంది, ఏమున్నది, ఏం దాచిపెట్టినావు? ఇది రాహుల్ గాంధీ సమానం చెప్పాలి. ఈరోజు మీనాక్షి నటరాజన్ చెప్తుంది కదా నేను యాక్టివిస్ట్ అని, ఆమె చెప్పాలి పేదల పక్షాన వచ్చి. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలి మూసీ ప్రాంతంలో, ఈ బస్తీలో ఏదైతే ప్రాంతంలో పాదయాత్ర చేస్తే నీకు తెలుస్తుంది. ఒకవైపు ఏమో యూపీలో పోయి బుల్డోజ్ రాజు అంటావు, మరి ఈడెవడా ఇక్కడ? వీడు బుల్డోజ్ రాజు కాదా? వీడు బుల్డోజ్ పట్టుకొని వస్తలేడా? మా బస్తీల ప్రజలు వస్తలేడా? పేద ప్రజలు వస్తలేవా? అందు గురించే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేము అడ్డుకుంటామంటున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో స్పష్టంగా. కాబట్టి ఇప్పటికైనా ప్రజలతో మాట్లాడు, వాళ్ళకి ఏం కావాలని అడుగు. సుందరీకరణకు, పునర్జీవనకు మేము వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ పార్టీ క్లియర్ స్టాండ్ చెప్తుంది. కానీ నువ్వు పేదోడిని మాట్లాడకుండా, పేదోడితో చర్చించకుండా, వారి ఆకలిని తీర్చకుండా, వారితో డైలాగ్ చేయకుండా నువ్వు రాత్రి చేసేస్తే కుదరదు. ఇది అటువైపుగా ప్రయాణం చేస్తాం. ప్రజా పోరాటాన్ని నేర్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. పోరాటాలు తెలంగాణలో పోరాటాలు బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. తెలంగాణ రాదనుకున్న తెలంగాణను ఏ విధంగా అంచెలుగా ఎత్తుగడలేసి పోరాటం తెచ్చుకున్న మా అధినాయకుడు ఉన్నాడు. ఈ ప్రజలను కలుపుకోవడానికి శ్రీశైల్ రెడ్డి గారు ఒక నిమిషం. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా టీడీఆర్ అంశం సంబంధించి చూసుకున్నట్లయితే నష్టపరిహారం ఎంత ఇస్తారనేది కూడా ఒక్క మాట కూడా సీఎం నోటి నుంచి రాలేదు. దాని గురించి ఎందుకు రావట్లేదు, నష్టపరిహారానికి సంబంధించి అనేది ప్రధానంగా పబ్లిక్లు కావచ్చు, బాధితుల నుంచి వచ్చినటువంటి ప్రశ్న. దానికి సమాధానం ఎందుకు లేదనుకోవాలి? నేనేమంటున్నా, నష్టపరిహారము అనేది ఎవరు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. నష్టపరిహారం అంటే ఏందండి? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, వాళ్ళు టీడీఆర్లు ఇస్తామంటున్నాడు, 10 లక్షల రూపాయలు టీడీఆర్ విలువ. ఏం చేసుకోవాలి వాళ్ళు? ఎక్కడ తిరగాలి ఆ పేపర్లు పట్టుకొని అని అడుగుతున్నారు. ఆడ సైంటిస్ట్ మాట్లాడుతున్నాడు. ఒక మాట శ్రీశైల్ అన్న, శరత్ అనే సైంటిస్ట్ మొన్న సాయిరామ్ నగర్ లో టెంట్ వేసిండ్రు. ఆయన అక్కడ రిలీజ్ చేసిన టెంట్ వేస్తే ₹1 కోటి టీడీఆర్ 10 లక్షలకు అమ్ముకున్నాడే. ₹1 కోటి ఇచ్చిన పత్రం 10 లక్షలకు. అదే సురేష్ గారు, ₹1 కోటి విలువైంది ఆ శరత్ అనే సైంటిస్ట్ ఆయన చెప్పిన మాట. ₹1 కోటి విలువైన టీడీఆర్ 10 లక్షలు విలువ చేస్తే రేవంత్ రెడ్డి అన్నట్టుగా జీరో వాల్యూ అయిపోయింది కదా. వాళ్ళ బతుకులు, వాళ్ళ నివాసాలు జీరో వాల్యూ అయిపోయింది కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, సీనన్న మీరు కానీ అందరు కూడా మీరు గమనించండి, నష్టపరిహారం సీఎం ప్రకటించలే అనే మాట వద్దు. ఎందుకంటే నష్టపరిహారం ప్రకటిస్తే అవి తీసుకుని వెళ్ళిపోతారు. అడికెళ్ళి సంపన్నులకు అవకాశం ఇస్తారా అక్కడ? ఇది రాంగ్ నేరేటివ్ అంటున్నా నేను. నష్టపరిహారం కాదు, అసలు అక్కడ వాళ్ళని తరిమేసి నువ్వు ఆకాశ ఆర్మాలు తెస్తా, లేకపోతే రాధాకృష్ణ ఏందది 3D సినిమా చూపించినట్టుగా జాయింట్ వీల్ కడతా, పార్కులు కడతా అంటే ఒప్పుకునేది లేనే లేదు. అక్కడ మీరు శుద్ధీకరణ చేయాలి, ఎస్టీపీలు సమర్థవంతంగా నడపాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అరికట్టాలా. అక్కడ ఉన్న స్థానికులకి ఎవరైతే అక్కడ 30 ఏళ్ళుగా మనం చెప్తుంది రౌండ్ టేబుల్లో ఇందిరా అనే ఒక ఆమె 30 ఏళ్ల నుంచి ఆడున్నాము, ఒక్కరోజు వరదలకి మేము మునిగిపోయింది లేదు, ఒక్కరోజు కూడా మాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూ లేదు, మేము మంచిగా బతుకుతున్నాం, జర దోమలు ఈగలు రాకుండా చూడండి, కాలుష్యం లేకుండా చూడండి. అది మీ చేతిలో పని కదా మున్సిపల్ శాఖ మంత్రి గారు. ఆ పని చేయాలి కదా. కాబట్టి మీరు డిపిఆర్ ఇవ్వండి, 2013 ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వండి, ఇది రాంగ్ అని నా భావన. ఎందుకంటే నష్టపరిహారం ఇస్తారు, కొంతమంది తీసుకుంటారు, రేపు కొంతమంది కోర్టుకు పోతారు. కోర్టు ఏమంటది, ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కొంతమంది నష్టపరిహారం కూడా తీసుకుంటున్నారు, మరి మీరే అడిగింది కదా 2013 ప్రకారం R&R, మరి అది ఇస్తున్నారు కదా, నోరు మూసుకొని సావండి అంటది కోర్టు. నేను చెప్తున్నా
ఇది కోర్టు ధిక్కారం కాదు, ఏమి కాదు, కోర్టు ఇదే చెప్తుంది రేపు. కాబట్టి నష్టపరిహారాలు ఎంటర్టైన్ చేయడం కాదు. కేసీఆర్ గారి మోడల్ ఏదైతే ఉందో ఆ రోజు 16,000 కోట్లతో ఆయన మూసి శుద్ధీకరణ, సుందరీకరణ, ఎస్టీపీలు పెట్టుడు, ఒక్క పేదల గుడిసెని, ఒక పేద ఇల్లుని ఆడి నుంచి ఏమైనా మూసీకి మరీ దగ్గరగా ఉంటే ఆ శుద్ధీకరణలో వాటిలో ఇబ్బంది వస్తే, గుడిసెలో ఒకవేళ తీసేయాల్సి వస్తే దానికి ఏం చేయాలని చర్చ పెట్టాలా, వాళ్ళకి పక్కనే ఇల్లు కట్టియాలా, వాళ్ళని అక్కడి నుంచి ఇందాక చెప్పిండు, రూసో కోట్ చేస్తూ సీనానే చెప్పిండు, మనిషి సంఘజీవి, నువ్వు వాడికి వెళ్ళి తరిమేస్తా అంటే ఎక్కడో తీసుకుపోయి పడేస్తే ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడ పనులు చేసుకోవాలి. సో కాబట్టి నష్టపరిహారం కాదు ఫస్ట్ పాయింట్, అది నువ్వు మూసిని శుద్ధీకరణ చేయి, ఒక్క పేదని కూడా అక్కడ నుంచి తరలించొద్దు, నీ నష్టపరిహారాలు అవసరం లేదు, నువ్వు నీ డిపిఆర్లు, నష్టపరిహారాలు, R&D ప్యాకేజీలు, డిపిఆర్ ఇస్తాడు, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే డిపిఆర్ అని అంటాడు, ఓకేనా అప్పుడు? సో నేనేమంటున్నా అంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, మేధావులు ఎవరైనా, ప్రభుత్వాలను నిలదీసే వాళ్ళు ఎవరైనా కూడా పేదల పక్షాన మాట్లాడాలంటే ఈరోజు ఒకటే మాట, అక్కడ నుంచి పేదల్ని తరలించొద్దు. కేసీఆర్ గారు ఏదైతే మోడల్ చెప్పిండ్రో మూసీ కోసం, అక్కడ మీరు సుందరీకరణ చేయండి, శుద్ధీకరణ చేయండి, కానీ వాటి ఫలితాలు అక్కడ ఉండే వాళ్ళకి అందాలా. 30-40 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళని తరిమేసేసి ఎవరినో తీసుకొచ్చి ఆడబెడతానంటే, రియల్ ఎస్టేట్ చేస్తా అంటే దానికి ఒప్పుకుంటామా? ఎంత 2013 R&R ఇస్తే మాత్రం ఒప్పుకుంటామా? అది సాధ్యం కాదు. సో నష్టపరిహారం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఒకవేళ మాట్లాడినా కూడా చెల్లదు అంటున్నా నేను. ఎందుకంటే నువ్వు జీవితాలను బుద్ధి చేసి నష్టపరిహారం ఇస్తానంటే నువ్వు కాల్ చేసి సారీ చెప్తా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఇది కాదు, అక్కడ నుంచి ఎవరిని కూడా తరలించడానికి వీల్లేదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనీయదు. రైట్ అండి. స్థానికంగా 30 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి వాళ్ళకు స్థానికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి నష్టపరిహారం కాదు, ప్రధానంగా వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళని తరలించే దానికి సిద్ధంగా ఉండకూడదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి అంశం చూసుకున్నట్లయితే ప్రధానంగా మెరుపు సమ్మెకు దిగారు, ప్రధానంగా వేతన సవరణ జరగట్లేదు, దాంతో పాటుగా ఉద్యోగం సంబంధించి భద్రత కోల్పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. సర్కారు మాత్రం నిమ్మకి నీరెత్తినటువంటి వ్యవహారం, దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి వర్గాన్ని మంచిగా చూసుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళను ప్రభుత్వంలో కలపడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం అన్నా, ఒక్క వర్గము సంతోషంగా ఉన్నాము అనేది ఏ వర్గం అన్న ఉందా? ముసలి వాళ్ళకు పింఛన్లు ఇస్తానంటే పింఛన్లు పెంచడా? ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు కనీసం పింఛన్ సెటిల్మెంట్ చేయట్లేదు, పింఛన్ రావట్లేదు, రాక వాళ్ళు దాదాపు 17 మంది పైన చనిపోవడం జరిగింది. ఏ వర్గం అన్న? రైతు బంధు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోగానే ఇస్తా, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే ఇస్తా, ఏడేసిన ఆయన ఈరోజు దాదాపు 4 రోజులు అయింది మున్సిపాలిటీ రిజల్ట్ వచ్చి, బ్రహ్మాండం గెలిచినా దెబ్బలు గుద్దుకున్నావు. ఏమైంది ఈరోజు? రైతు బంధు వేసిండా? రైతు బీమా నడుస్తుందా? ఈరోజు కళ్యాణ లక్ష్మి మన ఎక్కడ రామగుండంలో పిల్ల పుట్టినాక వచ్చింది కళ్యాణ లక్ష్మి, బిడ్డను ఎత్తుకొని వచ్చింది ఆ తల్లి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకోవడానికి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా హ్యాపీ లేదు. ఇటు విద్యార్థులు లేరు, అటు ఉద్యోగస్తులు లేరు, ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ లేరు, ప్రజలే హ్యాపీగా లేరు. ఒకవైపు మూసీ ప్రజల మీద, ఒకవైపు ఇంకొకాడ, ఒకవైపు వెలుగుమట్ల, ఒకవైపు సెంట్రల్ యూనివర్సిటీ, ఎక్కడ ఏ ప్రజలు హ్యాపీగా ఉన్నారు? ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించుకోవడం కోసం, ల్యాండ్ బ్యాంక్ చేసుకోవడం కోసం, కాంగ్రెస్లో ఉన్న ఆ 14 మంది, ఆ 15 మంది మంత్రులు ఏదైతే క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్ సెటిల్మెంట్ కోసమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఏ వర్గాన్ని. ఈరోజు ఆర్టీసీలు ఎందుకు సమ్మెకు నోటీస్ ఇస్తుండ్రు? ఈరోజు ఉద్యోగస్తులు ఎందుకు పింఛన్లు ఇస్తారు? ఈరోజు వర్కులు చేసిండ్రు, సీసీ రోడ్లు చేసిన, గ్రామ పంచాయతీ వర్క్ ఏదైతే ఉన్నాయో కాంట్రాక్టర్ల పైసలు ఇవ్వాలి ఇప్పటి వరకు, విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చినావు నువ్వు? ఏమి ఇచ్చినావు అంటే ఏమి ఇవ్వలేదు. పైగా పోగా ఇప్పటి వరకు 2.5 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావు. ఎవరికి పెట్టినావు అంటే సంచులు మోస్తున్న రాహుల్ గాంధీ తప్ప ఈరోజు ఇంకో 1000 కోట్లు వసూలు చేయాలంట. మనం అంటుండు కదా, కార్యకర్తలు తలుచుకుంటే 1000 కోట్లు. ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 1000 కోట్లు కార్యకర్తలు తలుచుకుంటే ఈ దేశంలో ఏ పార్టీ అయినా వసూలు చేయగలుగుతుందా? ఏ రాజకీయ పార్టీ అయినా 1000 కోట్లు కార్యకర్తలు తలుచుకుంటే వసూలు చేయగలుగుతుందా? అంటే నువ్వు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 1000 కోట్లు వసూలు చేసి నువ్వు కేరళ ఎలక్షన్కి ఇవ్వడం తలుచుకున్నావు. సింపుల్. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ నీకు సెకండ్ గురువు కదా, ఆయన దేవుడి దగ్గర పూజారి లెక్క కదా ఆయన ఇప్పుడు. సో ఆ కేసీ వేణుగోపాల్ ఎక్కడి నుంచి అంటే కేరళ నుంచి. ఆ కేసీ వేణుగోపాల్ను సమర్పించుకుంటే ఈయనకు
ఇంకో 2 నెలలు ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఆర్టీసీ వర్గాలే కాదు, మొత్తం ప్రజలు తెలంగాణ సమాజంలో ఏ వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు, సంతోషంగా లేదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. తెలంగాణ సమాజం చూస్తుంది. ఒకవైపు మూసి అంటాడు, ఒకవైపు వెలుగు మాటలు అంటాడు, ఒకవైపు ఉద్యోగస్తులు లేవు, ఒకవైపు నోటిఫికేషన్ లేవు. రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి. ఎక్కడన్నా ఇచ్చినావా? ఇదే అందుగురించే నువ్వు యువత డిక్లరేషను, నీ చెల్లి వచ్చి ఆయన రాహుల్ గాంధీ వచ్చేమో ఒక డిక్లరేషను, అదేవిధంగా ఆమె వాళ్ళ చెల్లెని వచ్చేమో యువత డిక్లరేషను, ఖార్గే గారు చేవెళ్ళకి వచ్చేమో దళితుల డిక్లరేషను, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఏ డిక్లరేషన్ అన్నా ఒక్క డిక్లరేషన్ ఈరోజు ఇంప్లిమెంట్ చేసిండ్రా? ఒక్క డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, దండుకునే పాలిటిక్స్. ఈరోజు దండుకోను అంటే ఇదంతా కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. రైట్ అండి. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా ఆర్టీసీ అంశం సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళలో ఉద్యోగ భద్రతకు సంబంధించి భయాందోళనకు గురవుతున్నటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం కావచ్చు, లేకుంటే హైర్విత్ కావచ్చు, లేకుంటే డ్రైవర్లను ప్రైవేటు వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, వాటన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళలో ఆందోళన రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ఆర్టీసీ సమ్మె జరిగిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు అందరిని పిలిచి మాట్లాడి విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డే 2023 అక్టోబర్ 30 అపాయింటెడ్ డేగా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. జనరల్ ఎలక్షన్ నవంబర్ 30 తారీఖు 2023 పోలింగ్ జరిగింది. సో అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇంకేముంది, మేము అధికారంలోకి మమ్మల్ని తీసుకురండి, మేము వస్తాము, రాగానే మిమ్మల్ని విలీనం చేస్తామన్నారు. ఈ రోజు లేదు. విలీనం జరిగితే ఏమైందంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు. నువ్వు ఆర్టీసీ నేను మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ఇచ్చేసి సంస్థ మీద భారం మోపి సంస్థని నువ్వు ఉంచుతావా, దివాలా తీపిస్తావా, లేతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి పూర్తి ప్రైవేటైజేషన్ పరంగా చేస్తావా? ఏం చేసినా కనీసము ఈ కార్మికులకి వీళ్ళకి భద్రత ఉంటది. నువ్వేమో వాళ్ళని అపాయింటెడ్ డే నువ్వు ఇచ్చిన హామీ మేము చేస్తామన్నావు, అది చేయలేదు. తర్వాత ఈ రోజు వాళ్ళని ప్రభుత్వ విలీనం చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా హౌస్ రెంట్ అలవెన్స్ ఎట్లా కట్ చేస్తావు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా? అదేమి లెక్క? గతంలో ఇప్పుడు రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల 18,000 మంది కార్మికులు రిటైర్ అయినా కూడా రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల 8 గంటలు పనిచేసే వాళ్ళని ఈ రోజు 14 నుంచి 16 గంటలు పనిచేపిస్తున్నాం. డ్రైవర్లు, కండక్టర్లు, డ్రైవర్లు ముఖ్యంగా 14 నుండి 16 గంటలు పనిచేస్తే అలసిపోతే వాళ్ళు ప్రమాదకరం కాదా? అది ప్రయాణికులకు ప్రమాదం కాదా? డ్రైవర్లకు ప్రమాదం కాదా? అందరికి ప్రమాదమే కదా. సో ఇట్లా వెట్టి చాకరీ చేయించుకుంటావు. ఒకవైపు వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చకుండా నువ్వు పిఆర్సీ బకాయిలు ఇస్తామన్నావు, ఇవన్నీ కూడా అన్నావు, ఏమీ చేయడం లేదు. గతంలో తెలంగాణ ఆర్టీసీలో 56,000 మంది ఉంటే రోజు దాదాపు 30 లక్షల కిలోమీటర్లు వాళ్ళు సేవ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా 18,000 మంది రిటైర్ అయినా కూడా ఉన్న వాళ్ళతోనే నువ్వు అది అచీవ్ చేస్తున్నావు, టార్గెట్లు పెడుతున్నావు. ఒకవైపు మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి బస్సులలో జనాలని కుక్కుతున్నావు, ఎక్కువ ట్రిప్పులు నడిపిస్తున్నావు, వాళ్ళకి చేయాల్సినవి చేస్తలేవు. సో ఇది ఎట్లా ఉందంటే మన సురేష్ గారు ఇంతకుముందు తినాన చెప్పినట్టుగా అన్ని వర్గాల ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నావో ఆర్టీసీని కూడా అట్లే మోసం చేస్తున్నారు. గత్యంతరం లేక వాళ్ళు ఈరోజు 26 నుంచి సమ్మెకి వాళ్ళు పిలిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైనా కూడా వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ సమ్మెకు మద్దతు ఇవ్వాలి. ఇంకొకటి ఫైనల్ ఒక మాట చెప్తున్నా నేను, ఈ ఉగాదికి రాబోయే కొత్త తెలుగు సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. సో తెలంగాణ ప్రజలకి రాబోయే రోజుల్లో పరాభవాలు తప్పవు, పరాభవాల మీద పరాభవాలు తప్పవు. పరాభవనామ సంవత్సరంలో అది గట్టెక్కాలి అని అంటే ప్రజలు తమని ఎవడు పాలిస్తున్నాడు, ఎవరి కోసం పాలిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంకా అక్కడక్కడ భ్రమలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తం చూస్తున్నాం కదా, పరిపాలనా దక్షత లేకపోతే ఇలాగే ఉంటుంది పరిపాలన. ప్రజలపై ఇట్లా నిర్లక్ష్య ధోరణి కావచ్చు, లేకుంటే కక్షపూరితంగా కొనసాగుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచించి పరిపాలన కొనసాగించాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.